Friends, today we are discussing about evolution. Already we know the process of acquiring change is called evolution. Changes రావడమే ఆర్గానిజం లో చిన్న చిన్న చేంజెస్ రావడమే ఎవల్యూషన్ చెప్పుకున్నాం. ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ చేంజ్ ఇస్ కాల్డ్ ఎవల్యూషన్. అసలు ఈ చేంజ్ ఎందుకు వస్తుంది? Why the changes are appear in the organism? Because of sexual reproduction and errors in DNA copying. Because of sexual reproduction and errors in DNA copying, which causes the changes or differences. Okay, na? It is called variations. Evolution means the process of acquiring change is called evolution. Evolution జరుగుతుంది ఎందువల్ల జరుగుతుంది? ఎవల్యూషన్ వేరియేషన్స్ వల్ల ఎవల్యూషన్ జరుగుతుంది. Yes, what are the variations? The small variations nothing but differences in the characters of within very close related groups of the organisms. Right na? Very close related group of organisms లో చేంజెస్ ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయి. వీటిని ఏమంటామంటే వేరియేషన్స్ అంటాము. డిఫరెన్సెస్ ఇన్ ద క్యారెక్టర్స్ ఆఫ్ విత్ ఇన్ వెరీ క్లోజ్ రిలేటివ్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ వేరియేషన్స్. దిస్ చిన్న చిన్న ఈ డిఫరెన్సెస్ ఏవైతే అంటే చేంజ్ అవ్వడం కోసము దోహదపడతాయి అన్న చేంజ్ని తీసుకొస్తాయి. దాన్ని ఏమంటామంటే ఎవల్యూషన్ అంటాము. ఈ చేంజెస్ ఎందువల్ల వస్తాయంటే సెక్సువల్ ఆర్గానిజమ్స్లో సెక్సువల్ రీప్రొడక్షన్ జరిగిన ఆటోమేటిక్గా ఏమైతుంది? ఆర్గానిక్ సెక్సువల్ రిప్రొడక్షన్ జరిగితే డిఎన్ఏలో చేంజెస్ జరుగుతాయి. ఈ డిఎన్ఏ చేంజ్ రావడం వల్ల ఏమైందంటే వేరియేషన్స్ వస్తాయి. ఈ వేరియేషన్స్ అనేటివి ఆర్ లీడ్స్ టు ఎవల్యూషన్. వేరియేషన్స్ వల్ల ఏమొస్తుందన్నా ఎవల్యూషన్ వస్తుంది. దిస్ ఎవల్యూషన్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. వన్ మైక్రో ఎవల్యూషన్ అండ్ మ్యాక్రో ఎవల్యూషన్. ఆర్గానిజమ్స్ లో చేంజెస్ రావడాన్ని లేదా డిఫరెన్సెస్ ఉండడాన్ని ఏమంటున్నామంటే మనము వేరియేషన్స్ అంటున్నాము. ఇదే వేరియేషన్స్ ఏమైందంటే ఎవల్యూషన్కి చేంజ్ రావడం కోసం క్లోజ్ రిలేటెడ్ ఆర్గానిజమ్స్ లో డిఫరెన్సెస్ ఉండడం వల్ల వాటి యొక్క క్లోజ్ రిలేటెడ్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ లో వాటి యొక్క క్యారెక్టర్స్ డిఫరెన్సెస్ ఉండడం వల్ల దాన్ని ఏమంటున్నామంటే వేరియేషన్స్ అంటున్నాము. ఆ డిఫరెన్సెస్ వల్లే కొత్త ఆర్గానిజం ఎవాల్వ్ అవుతుంది. అంటే ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ చేంజ్ ఇస్ కాల్డ్ ఎవల్యూషన్. ఈ వేరియేషన్స్ వల్ల ఎవల్యూషన్ ఉంటుందన్న. ఈ ఎవల్యూషన్ అంటే రకాలన్నా అది మైక్రో ఎవల్యూషన్, మ్యాక్రో ఎవల్యూషన్. ఎవల్యూషన్ అంటే అర్థం చెప్పాము, అక్వైరింగ్ చేంజ్ అయినాము. చేంజ్ రావడాన్ని ఏమంటామంటే ఎవల్యూషన్ చెప్పాము. ఇఫ్ ద చేంజెస్ ఆర్ స్మాల్ are called micro evolution. Simply small changes within the species is called micro evolution. ఈ స్మాల్ చేంజెస్ అన్ని అక్యుములేట్ అయిపోయి బిగ్ చేంజ్ రావడం జరుగుతుంది. కొత్త స్పీసీస్ ఫామ్ అయిపోతుంది, కొత్త ఆర్గానిజం ఫామ్ అయిపోతుంది. దీన్ని ఏమంటామంటే మ్యాక్రో ఎవల్యూషన్. మైక్రో ఎవల్యూషన్ లీడ్స్ టు మ్యాక్రో ఎవల్యూషన్ ఆర్ కాల్డ్ స్పీషియేషన్. ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్పీసీస్ ఇస్ కాల్డ్ స్పీషియేషన్ ఆర్ మ్యాక్రో ఎవల్యూషన్. అసలు అప్పుడు చెప్పుకున్నా చేంజెస్ ఆర్ డిఫరెన్సెస్ విత్ ఇన్ ది క్లోజ్ రిలేటెడ్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇస్ కాల్డ్ వేరియేషన్స్ అంటున్నాం. వేరియేషన్స్ అనేటివి క్లోజ్ రిలేటెడ్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ లో చేంజెస్ ఉండడం వల్ల డిఫరెన్సెస్ ఏమంటున్నాం మనము వేరియేషన్స్ అంటున్నాము. ఈ వేరియేషన్స్ అనేవి ఎందుకు చెప్తున్నాం మనము సెక్సువల్ రిప్రొడక్షన్ జరుపుకోవడం వల్ల వస్తాయి. సెక్సువల్ రిప్రొడక్షన్ జరుపుకుంటే ఆటోమేటిక్ ఏమైందంటే డిఎన్ఏలో ఎర్రర్స్ వస్తాయి. డిఎన్ఏ కాపీయింగ్ లో ఎర్రర్స్ ఉండడం జరుగుతుందన్న. ఈ డిఎన్ఏ కాపీయింగ్ లో ఎర్రర్స్ ఎందుకు వస్తాయి? ఫస్ట్ దాని తెలుసుకోండి. ఫస్ట్ మనం డిఎన్ఏ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలన్నా. హియర్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. వాట్ ఈస్ డిఎన్ఏ? డి మీన్స్ deoxyribose. D means deoxyribose. N means nucleic. A means acid. DNA is nothing but deoxyribose nucleic acid. Inside the cell, nucleus is present. Inside the nucleus, chromosomes are present. Inside the chromosome, DNA is present. What is present? DNA. Inside the cell, nucleus is present. Inside the nucleus, chromosomes are present. Chromosomes are made up with DNA. This is the structure of DNA. What is the full form of DNA? Deoxyribose nucleic acid. In 1953, Watson and Crick worked on a detailed structure of the DNA. So they got the Nobel Prize also along with Maurice Wilkins. Watson Crick Nobel Prize వచ్చింది. వాళ్ళతో పాటు పనిచేసేటువంటి
మారిస్ విల్కిన్స్ కూడా నోబెల్ ప్రైజ్ రావడము జరిగింది. ఎప్పుడు 1953. ఎస్, ఏది డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్, కెమికల్ స్ట్రక్చర్ ఏమంటే ఇక్కడ సీనా డిఎన్ఏ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ sugars, phosphates and nitrogen bases. DNA is made up of sugars, phosphates and nitrogen bases. See DNA is look like a double helix structure. Double helix. One helix is equal to spiral. This is the one helix and this is the one helix. So it is a double helix. Two helix are present in the DNA. So it is called a double helix structure. And it look like a spiral staircase. Spiral laga na. See spiral laga undi. Plus staircase. Staircase means steps. Steps laga undi. Steps. So double helix undi plus steps laga undi. So it look like a spiral staircase. In the spiral staircase, it is the spiral staircase. It is the spiral staircase. Each spiral staircase is made up of sugars, phosphates, nitrogen bases. ప్రతి ఒక్క స్టెప్ లోను షుగర్ ఉంటుంది, ఫాస్ఫేట్ ఉంటుంది, అలాగే నైట్రోజన్ బేసెస్ ఉంటాయి అన్న. వాట్ ఆర్ ద నైట్రోజన్ బేసెస్? See, sugar is the ribosugar is present. Ribosugar is present in the DNA. In the DNA, ribosugar is present. Yes, and also phosphate is also present. Phosphate also present. What are the nitrogen bases? Nitrogen bases are the adenine, guanine, thymine, cytosine. See here, adenine pairs with thymine. With double bond, double hydrogen bond is present in between the adenine and thymine. Adenine and thymine both are nitrogen bases. In between them, double hydrogen bond is present. See na? Next, guanine is pairs with cytosine. In between the guanine and cytosine, triple hydrogen bond is present. Triple hydrogen bond, not double hydrogen bond. In between adenine and thymine only double hydrogen bond. In between guanine and cytosine, triple hydrogen bond are present. This is about the detailed structure of the DNA. These are the changes in the DNA. Small changes or big changes, whatever it is, the changes in the DNA causes variations. This variation leads to evolution. Evolution means nothing but a process of acquiring change. These are two types of microevolution and macroevolution. Finally, we get new species are formed or new species are evolved. Okay, thank you.